జూనియర్ డాక్టర్ల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సంఘ నాయకులు డాక్టర్ సత్యదీప్ అన్నారు. జీజీహెచ్ ఆవరణలో జూనియర్ డాక్టర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నా చేశారు. జూనియర్ డాక్టర్లకు డిసెంబర్తో అయిపోయిన స్టైఫండ్ విధానాన్ని మళ్లీ పునరుద్ధరించాలని జనవరి నుంచి అనేకసార్లు అధికారులకు అర్జీల రూపంలో ఇచ్చినప్పటికీ ఇంతవరకు పరిష్కారం కాలేదని అన్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి 15వ తేదీ వరకు పలు నిరసన కార్యక్రమాలు చేపడతామని, పరిష్కారం కాకపోతే సమ్మెలోకి వెళతామని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు సరిగ్గా లేని కారణంగా వైద్య సేవలు అందించలేకపోతున్నామని, అందువల్ల మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం పనిచేస్తున్న డాక్టర్లకు వయో పరిమితి 62 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలు పెంచుతున్నారని, దాని కారణంగా మెడిసిన్ పూర్తి చేసి బయటకు వస్తున్న మెడికోలకు ఉద్యోగాలు రావని, అందువల్ల వయో పరిమితిని పెంచరాదని కోరారు. తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం మద్దతు పలకాలని అన్నారు. డాక్టర్ ఫైజా పఠాన్, డాక్టర్ కృషికాంత్, జూనియర్ డాక్టర్లు పాల్గొన్నారు. Save the doctors. Save the patient. When is the time? Right now. What is the time? Right now. మెయిన్ రీజన్ ఏంటంటే మాకు కావాల్సిన స్టైఫెన్ పెంపు కోసం ఇక్కడికి వచ్చున్నాము. సో ఇది మేము యాక్చువల్లీ ఈ ఇయర్ జనవరిలో జరగాల్సిన దాన్ని మేము డిసెంబర్ నుంచి పై అధికారులందరికీ వరుసగా చెప్పుకుంటూనే వస్తూ ఉన్నాము. కానీ మాకు ఇప్పటిదాకా అయితే డిసెంబర్ మొన్న లాస్ట్ ఇయర్ 2025కి 20 సో అప్పటి నుంచి మేము డిసెంబర్ నుంచి అడుగుతూనే ఉన్నాము. కానీ మాకు అనేది ఏ అష్యూరెన్స్ కానీ ఏం చెప్పలేదు. మాకు రావాల్సిన స్టైఫండ్ హైక్ అనేది రాలేదు. కాబట్టి మేము ఈరోజు ఇక్కడ ఈ సమ్మె చేయాల్సి వచ్చింది. ఈరోజు అలాంగ్ విత్ మేము ఈ స్టైఫండ్ హైక్స్తో పాటు లైక్ రిటైర్మెంట్ ఏజ్ని కూడా ఫ్రమ్ 62 to 65 ఇయర్స్ చేస్తున్నారు. దానివల్ల ఎనీహో లైక్ ఫ్యూచర్ ఇప్పుడు మేము ఎంటర్ అవుతున్న డాక్టర్స్కి స్టడీస్ నుంచి ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఫర్ జాబ్స్ అనేది ఉంటుంది. జాబ్స్ అనేవి మాకు తక్కువ ఉంటుంది. రిటైర్డ్ అయ్యే ఏజ్ పెంచినప్పుడు 3 ఇయర్స్ ముందుకు వెళ్తుందంటే సో ప్రమోషన్ రావాల్సిన వాళ్ళకు కూడా ప్రమోషన్స్ రావు. సో ఇక్కడ మాకు వేకెన్సీ అవ్వాల్సిన జాబ్స్ కూడా వేకెంట్ అవ్వు అండ్ లాట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అవుతుంది. మా డాక్టర్స్ కూడా లాట్ ఆఫ్ డాక్టర్స్ పీజీస్ కానీ ఎస్ఆర్స్ అయిన తర్వాత గవర్నమెంట్ సెక్టార్కి వచ్చిన తర్వాత అక్కడ మాకు ల్యాక్ ఆఫ్ జాబ్స్ అని ఉంటుంది. సో మేము దానికోసం కూడా ఈరోజు స్ట్రైక్ని కంటిన్యూ చేస్తున్నాము అలాంగ్ విత్ స్టైఫండ్. యాక్చువల్గా మాకు 1 జనవరి నుంచి 2026 నుంచి స్టైపెండ్ రివిజన్ అవ్వాలి. కానీ అది ఇప్పుడు దాకా ఇంప్లిమెంట్ చేయలేదు. ఆల్రెడీ ఆగస్ట్ వచ్చేసింది, గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయట్లేదు. దీనికి మల్టిపుల్ రిమైండర్స్ మేము లాస్ట్ డిసెంబర్ నుంచి ఇస్తూనే ఉన్నాం. బట్ స్టిల్ గవర్నమెంట్ ఇంకా రెస్పాండ్ అవ్వట్లేదు. దీని గురించి మల్టిపుల్ ఆల్రెడీ రిమైండర్స్ ఇచ్చారు. హెల్త్ సెక్రటరీ గారిని కలిశారు, డిఎంఏ గారిని కలిశారు, మిగతా మీటింగ్స్ కూడా అవుతున్నాయి. సో మీటింగ్స్ ప్రాసెస్లో కూడా జరుగుతున్నాయి. బట్ స్టిల్ గవర్నమెంట్ డిమాండ్స్ ఇంకా యాక్సెప్ట్ చేయట్లేదు మా డిమాండ్స్కి. అందుకని ఈరోజు ఇంకా స్ట్రైక్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఇంకా ఈ స్టైపెండ్ గురించి ఒకటే కాదు, మేము బేసిక్ ఎన్ఎంసీ ఫెసిలిటీస్ నామ్స్ అన్నీ ఇంప్లిమెంట్ చేయాలని, ఏవైతే మాకు బేసిక్ వసతులన్నీ హాస్పిటల్లో కల్పిస్తే మేము పేషెంట్ని బెటర్గా ట్రీట్ చేయగలుగుతాము. ఆ ఫెసిలిటీస్ ఇక్కడే లేవు. వాటి గురించి కూడా మేము పోరాడుతున్నాము. స్టేట్ వైడ్ అంతా ఈ స్ట్రైక్ని ఎందుకు చేస్తున్నామంటే హాస్పిటల్స్లో బెటర్ ఫెసిలిటీస్ ఉంటే బెటర్ పేషెంట్ కేర్ ఇస్తాము. ఇంకొకటి ఈ మధ్య డాక్టర్స్ మీద ఈవెన్ వైలెన్స్ అవుతుంది. దాని గురించి కూడా మాకు ఉండాలని ఎన్ఎంసీ నామ్స్ ఒకటి ఫాలో అవ్వాలి.